హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 16వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనం ఏదైతే రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతా ఉందండి. సో మనకి జనవరి 22వ తారీఖున సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్కి అయితే దీనికి ఒక కరెంట్ అఫైర్స్ అయితే మనకి ఆల్రెడీ పేపర్ తయారై ఉంటుంది. కాబట్టి మనము లాంగ్ టర్మ్లో ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఇలాంటి కరెంట్ అఫైర్స్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయండి. సో మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదివి నోట్స్ తయారు చేసుకోవడం అన్నది ద బెస్ట్ అండి, ద బెస్ట్. సో వీటికి సంబంధించి మీకు లాంగ్ టర్మ్లో మెయిన్స్ ఎగ్జామ్కి ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనము జనవరి 16వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే రాజస్థాన్లోని బికనీర్లో అంతర్జాతీయ ఒంటెల ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న అలంకరణ పోటీలకు సిద్ధమైన ఎడారి ఓడా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి పిక్ ఏదైతే ఉంటో ఇది వచ్చేసరికి ఒక ఒంటె అండి, ఒక ఒంటె అంటాం. ఈ ఒంటెని ఆ విధంగా డెకరేట్ చేయటం వల్ల అలా కనిపిస్తూ ఉంది మనకి ఓవరాల్గా. సో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది మన ఇండియాలో అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. దట్ ఈజ్ రాజస్థాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అంతర్జాతీయ ఒంటెల ఫెస్టివల్, ఒంటెల ఉత్సవాలు అని చెప్పేసాము. అదే మనం ఇంగ్లీష్లో అయితే మాత్రం ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్స్ అనేవి ఎక్కడ జరగబోతాయి అంటే మనం రాజస్థాన్ అని చెప్పేసి చెప్పాలండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీటిని అలంకరిస్తున్న ఈ అలంకరణ పోటీలకు సిద్ధమైన ఎడారి ఓడా అని చెప్పేసి రావడం జరిగింది. రాజస్థాన్లోని బికనీర్లో జరుగుతాయి, రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనం ఏదైనా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో మనం చెప్పే ప్రతి వర్డ్ ఇంపార్టెంటేనండి. ఇక్కడ మనం ఏదైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్నామో ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం స్టాటిక్ పార్ట్ కూడా ఏం చదవాలి ఏం చదవకూడదు అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో అంటే నీకు స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని చదవాలండి. అప్పుడే మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టు. అప్పుడు ఎగ్జామినరు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటారండి. సో ఎగ్జామ్ పేపర్ ఎలా ఇచ్చినా మనం అటెండ్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా కరెంట్ అండ్ స్టాక్ ఈ రెండింటిని లింక్ చేసుకొని చదవాలి. ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ క్యామెల్ ఫెస్టివల్ ఎక్కడా అనేది రాజస్థాన్, దట్ ఈస్ స్టాటిక్ పార్ట్. అది ఎప్పుడు అలానే ఉంటుందండి. సో మనకు వార్తల్లోకి వచ్చింది. ఇవేనా ఇంకా మన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఖచ్చితంగా చదువుకోవాలండి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణలో ఏంటి అని చెప్పేసి ఇలా ఖచ్చితంగా మనము స్టాటిక్ పార్ట్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ చదువుకోవాలి అనే పాయింట్ నీకు గుర్తుండాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే అంతర్జాతీయ ఒంటెల ఫెస్టివల్ అంటే మనకి క్యామెల్ ఫెస్టివల్ అనేది రాజస్థాన్లో జరుగుతుంది. ఇంకా రాజస్థాన్లో ఏం జరుగుతాయి ఒకసారి చూసినట్లయితే మనం ఇక్కడ పుష్కర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి ఇక్కడ పుష్కర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. డెజర్ట్ ఫెస్టివల్ అనేది ఒకటి ఉంటుందండి. అదేవిధంగా మౌంట్ అబూ ఫెస్టివల్. సో మనకి మౌంట్ అబూ అని చెప్పేసి ఒక ఎత్తైన శిఖరం ఒకటి ఉంటుందండి. అదేవిధంగా మౌంట్ అబూ టెంపుల్ కూడా ఉంటుంది రాజస్థాన్లో. ఇట్ ఈజ్ ఏ జైన్ టెంపుల్ అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఈ విధంగా పుష్కర్ ఫెస్టివల్, డెజర్ట్ ఫెస్టివల్, మౌంట్ అబూ ఫెస్టివల్ అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. సో మనకి కుంభాల్ఘర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఫెస్టివల్ ఉంటుందండి. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా మనకి రణక్పూర్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇవి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ రాజస్థాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనకి క్యామెల్ ఫెస్టివల్తో పాటుగా మనకి పుష్కర్ ఫెస్టివల్ అని చెప్పేసి, డెజర్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి, మౌంట్ అబూ ఫెస్టివల్ అని చెప్పేసి, కుంభాల్ఘర్ ఫెస్టివల్ అని చెప్పేసి, రణక్పూర్ ఫెస్టివల్ అని చెప్పేసి, రణక్పూర్ మహోత్సవ్ అని చెప్పేసి అంటాము. ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజస్థాన్లో. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అని చెప్పుకుంటే మనం బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి జరుగుతాయండి. సో తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఉగాదిని కూడా జరుపుకుంటాము, అది కూడా మన ఇంపార్టెంట్ పాయింట్గా గుర్తుంచుకోవాలి. మన తెలంగాణ విషయానికి వస్తే మనము బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇట్లా రఫ్గా కొన్ని స్టేట్ల గురించి నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి స్టాటిక్ పార్ట్లో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి అమెజాన్ అనేది ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి. అంటే మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ కంపెనీగా, అంటే అత్యంత విలువైన కంపెనీగా వార్తల్లోకి రావడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే అమెజాన్ బ్యాక్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్, యాపిల్ డౌన్ టు నంబర్ 2 అని చెప్పి చెప్తా ఉన్నారు. సో లాస్ట్ టైం అంటే 2022లో యాపిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు అనేది యాపిల్ సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే జెఫ్ బెజోస్ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అని చెప్పేసి ఓవర్టేక్స్
అండ్ యాపిల్ లాస్ట్ ఇయర్స్ అండ్ టాపర్ అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా అమెజాన్ హ్యాస్ రిక్లైన్డ్ ద టాప్ స్పాట్ యాజ్ అ వరల్డ్స్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అత్యంత విలువైన కంపెనీలు అండి, అంటే మార్కెట్ సైజ్ పరంగా అత్యంత విలువైన కంపెనీస్ అనేవి ఏవైతే మనకి ఒక కన్సల్టెన్సీ కంపెనీ వాళ్ళండి, వాళ్ళనే మనము బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తాము. సో మనకి బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ అండ్ అదొకటి గ్లోబల్ 500 అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఏంటి, మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్ అని చెప్పేసి. సో దాంట్లో భాగంగా మనము టాప్ 4 కంట్రీస్ ఏంటి, మన ఇండియా నుంచి ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. వాటిలో మనం ఫస్ట్ చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మీరు చూసారు అమెజాన్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మనకి అమెజాన్ ఉంటుందండి. సో మనకి ఫస్ట్ అమెజాన్ ఉంది. సెకండ్ వచ్చేసరికి యాపిల్ అండి. సో మనకి ఐఫోన్ల కంపెనీ మీ అందరికి ఐడియా ఉంటుంది, యాపిల్ ఉంటుందండి. సో థర్డ్ వచ్చేసరికి మనకి గూగుల్ అండి. సో మనకి థర్డ్ ప్లేస్ అనేది గూగుల్గా ఉంది. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అండి. మనకి మైక్రోసాఫ్ట్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇవి మార్కెట్ పరంగా వాటి యొక్క వాల్యూ ఎంత అని కూడా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో టాప్ అమెజాన్ అనేది ఎంత ఉందంటే దాని యొక్క మార్కెట్ వాల్యూ $299.3 బిలియన్ ఉంది అని చెప్పి చెప్తున్నారండి వాటి యొక్క మార్కెట్ విలువ. అదేవిధంగా మనం యాపిల్కి సంబంధించి $297.5 బిలియన్ ఉంది. సో ఇవి రెండు చదువుకుంటే సరిపోతుందండి, ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు. టాప్ ఏదైతే ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉంటే అవి వీటి యొక్క మార్కెట్ వాల్యూ, ఎందుకంటే అన్ని చదివినా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుండవండి, ఎగ్జామినర్ కూడా అడగడు. ఇది స్మార్ట్ వర్క్ అండి. సో ఇది చూస్తే $299.3 బిలియన్ అనేవి వీటి యొక్క మార్కెట్ క్యాపిటల్గా ఉంది. సో అదేవిధంగా యాపిల్కి సంబంధించి మనకి $297.5 బిలియన్ వాటి యొక్క మార్కెట్ వాల్యూ అనేది ఉంది. ఈ 2 పాయింట్ గుర్తుంచుకోండి. ఓవరాల్గా టాప్ 4 కంట్రీస్. అదేవిధంగా మన ఇండియా స్టాండ్ తీసుకున్నట్లయితే మన ఇండియా నుంచి అండి టాప్ 100లో అండి, టాప్ 100లో ఒకటి టాటా గ్రూప్ అండి. మనకి టాటా గ్రూప్ మీ అందరికి ఐడియా ఉంటుంది, టాటా గ్రూప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ టాటా గ్రూప్ మాత్రమే ఉంది, అది కూడా 69వ ర్యాంక్గా ఉంది. అంటే మొత్తం టాప్ 100స్లో మన భారతదేశం నుంచి టాటా గ్రూప్ ఒక్కటే మాత్రమే 69వ ర్యాంకులో ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోండి. ఈ టాప్ 4 కంట్రీస్ గుర్తుంచుకోండి. ఎస్పెషల్లీ టాప్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ అంటే టాప్ ఏవైతే టాప్ కంట్రీస్ ఉంటాయో మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ అండ్ అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ ఏ దేశాల్లో ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఏదైతే మనకి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఇండెక్సెస్ వాళ్ళు ప్రతి సంవత్సరము మోస్ట్ మిలిటరీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అత్యంత శక్తివంతమైన కంట్రీస్ ఏముంటాయని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో 2022లో పబ్లిష్ చేశారు, 2023లో కూడా పబ్లిష్ చేశారు. 2022కి 2023 రిపోర్ట్కి ఎటువంటి చేంజెస్ లేవు. 2022 ఎటువైతే కంట్రీస్ ఉన్నాయో సేమ్ 2023లో కూడా అవే కంట్రీస్కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మిలిటరీ ర్యాంక్స్ ఇచ్చేటప్పుడు దగ్గరగా 60 పారామీటర్స్ ఇండికేటర్స్ని తీసుకొని వీళ్ళు ర్యాంక్స్ ఇస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ల్యాండ్ రిసోర్స్ కానివ్వండి, న్యాచురల్ రిసోర్స్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంది, నేవీ ఫోర్స్ ఎలా ఉంది, ఆర్మీ ఫోర్స్ ఎలా ఉంది అని చెప్పేసి, సో బడ్జెట్లో వాళ్ళు ఎంత డిఫెన్స్ ఖర్చు పెడుతున్నారు, ఇలాంటి తదితర విషయాలన్నీ అంటే ఫ్యాక్టర్స్ మొత్తం తీసుకొని ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం 145 కంట్రీస్ని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటే, అంటే మొత్తం 145 కంట్రీస్ని వీళ్ళు టార్గెట్ చేస్తే మన ఇండియా ర్యాంక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, 4th ర్యాంక్గా ఉంది. ఫోర్త్ ఇండియా అనేది 4th లార్జెస్ట్ మిలిటరీ పవర్ఫుల్ కంట్రీ అని చెప్పి చెప్పొచ్చు అండి, మోస్ట్ పవర్ఫుల్. సో అదేవిధంగా ఫస్ట్ చూసినట్లయితే మనకి యుఎస్ఏ అనేది మోస్ట్ పవర్ఫుల్గా ఉంది. సెకండ్ వచ్చేసరికి రష్యా అండి. సో మనకి రష్యా అనేది ఉంది. సో థర్డ్ వచ్చేసరికి మనకి చైనా ఉంది. 4th వచ్చేసరికి మనకి ఇండియా అండి, మన భారతదేశమే ఉంది. సో 5th వచ్చేసరికి యూకే కంట్రీ. సో ఇవి టాప్ 5 గుర్తుంచుకోండి సరిపోతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి టాప్ 5 మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ కంట్రీస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఎవరు ఇస్తారంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వాళ్ళు ఇస్తారు. ఇది యూకే కంట్రీకి సంబంధించిందని కూడా మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి 4th ప్లేస్లో ఉందండి. ఇది 2023కి సంబంధించిన రిపోర్టు. సేమ్ 2022లో కూడా సేమ్ ఇవే కంట్రీస్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో చేంజ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నీల కురింజిని అనే ఒక ఫ్లవర్ అనేది మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనము ఇలాంటివి ఏవైతే మనము నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనే టాపిక్లో ఇలాంటివి చదువుకుంటూ ఉంటాము. సో నీల కురించి అనే ఫ్లవర్ని అంతరించిపోతున్న జాబితాల్లో వీళ్ళు లిస్ట్ చేశారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంటుందో దీని ప్రకారం షెడ్యూల్ 3లో దీన్ని లిస్ట్ చేశాము అని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనకి అంతరించిపోతున్నటువంటి మొక్కల జాతుల్లో మొన్నటిదాకా 6 దాకా ఉండేవండి. ఇప్పుడు దగ్గరగా 19 చేశారు. అంటే కొన్ని మొక్కల్ని పెకిలించడం అంటే వాటిని అరికట్టడం అని చెప్పేసి, పెకిలించడం అంటే తొలగించడం, ఇలాంటివి నిషేధం. కొన్ని ఏరియాల్లోనే పెంచాలి, అన్ని ఏరియాల్లో పెంచకూడదని చెప్పేసి, సో కొన్ని మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఇలాంటివి కొన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఉంటాయన్నమాట. సో దీంట్లో భాగంగా నీల కురించి అని చెప్పేసి మనకి స్పెషల్లీగా నీలగిరి హిల్స్ అని చెప్పి చెప్తామండి. ఫస్ట్ బయోస్ఫియర్ ఇన్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. ఈ బయోస్ఫియర్లో ఎక్కువగా ఇవి పూస్తూ ఉంటాయి. లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 ప్రాంతాల్లో మనకి బయోస్ఫియర్ ఏదైతే మనకి నీలగిరి బయోస్ఫియర్ విస్తరించి ఉంటుందో, ఎస్పెషల్లీ కేరళలో ఎర్వీకులం నేషనల్ పార్క్ అని ఒకటి ఉంటుందండి. సో మనకి ఎర్వీకులం నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఎర్వీకులం నేషనల్ పార్క్లో ఎస్పెషలీగా ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు నీల కురింజిని ఫ్లవర్స్ అండి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయండి. సో ఈ ఫ్లవర్స్ని చూడడానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారని చెప్పేసి, దేశీయం కూడా కేరళకి ఎక్కువగా ఈ పూల్ కోసం చూడటానికి విజిట్ చేస్తారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో వీటిని చూడటానికే పర్యాటకులు ఎక్కువగా వచ్చి అక్కడ పర్యాటకం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, ఈ ఫ్లవర్స్ అనేవి ప్రతి 12 ఇయర్స్ ఒకసారి అండి, అంటే ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి పూస్తూ ఉంటాయి. సో ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ నీల కురింజిని ఫ్లవర్స్ అనేవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటాయండి, వికసిస్తూ ఉంటాయి. ఆ టైంలో పర్యాటకులు బాగా ఆహ్లాదకరంగా ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సంవత్సరం పుయ్యాలండి. సో అంటే 2022లో పుయ్యాలి. బట్ కొన్ని వరదల వల్ల అవి అంతరించిపోతున్నాయి. అంటే మానవుడి యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల అవి అంతరించిపోతున్నాయి అని చెప్పేసి వీటిని రక్షిత జాబితాలో చేర్చాలి అని చెప్పేసి ప్రపోజల్ అయితే వచ్చింది. మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ నీల కురింజిని ఫ్లవర్స్ అనేవి ఏ స్టేట్లో బాగా ఫేమస్ అంటే కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా షెడ్యూల్డ్ 3లో అండి మనకి షెడ్యూల్డ్ 3లో వీటిని లిస్ట్ చేశారు. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి 1972లో ఉంటుందండి. సో మీ అందరికీ ఐడియా ఉంటుందండి, ఏదైనా ఒక నేషనల్ పార్క్ కానీ, ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ కానీ, ఒక బయోస్ఫియర్ కానీ డిక్లేర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఇలాంటి యాక్ట్స్ కొన్ని ఉంటాయండి. సో మనకి ఏదైతే నేషనల్ పార్క్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, వీటిని ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం డిక్లేర్ చేస్తారు. అదేవిధంగా మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ అని చెప్పేసి ఉంటాయండి 1971, అంటే మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యునెస్కో వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుందండి. దాని ప్రకారం మనకి బయోస్ఫియర్ రిజర్వ్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో ఈ నేషనల్ పార్క్ అనేవి ఏవైతే లిస్ట్ ఉంటుందో అది 2nd లిస్ట్లో ఉండడం జరుగుతుందండి. సో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి 4th లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ బయోస్ఫియర్స్ అనేవి 5th లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం చూసినట్లయితే UNFCCC అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుందండి. సో మనకి యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి ఒక ఉంటుంది. సో ఇది స్విట్జర్లాండ్లో ఉంటుందండి. ఈ యొక్క స్విట్జర్లాండ్ దీని హెడ్ క్వార్టర్గా ఉంటుంది. వీళ్ళు ఈ యొక్క రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఈ యొక్క రిజిస్ట్రీలో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని చెప్పేసి ఉంటాయి. సో ఇలాంటి వాటిలో మనకి వెరీ ఇంపార్టెంట్. నేషనల్ పార్క్ అయితేనేమో షెడ్యూల్ 2లో ఉంటుంది, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే షెడ్యూల్ 4లో ఉంటుంది, బయోస్ఫియర్ అయితే మాత్రం షెడ్యూల్ 5లో ఉంటుంది. సో ఇప్పుడు రీసెంట్గా నీల కురింజిని ఫ్లవర్ వార్తల్లోకి రావడం వల్ల ఈ నీల కురింజిని ఫ్లవర్ అనేవి షెడ్యూల్ 3లో ఉంటాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అదనపు ఈవీఎంల కొనుగోళ్లకు 1300 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అని చెప్పేసి మనకి ప్రధానంగా ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈవీఎం అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మీ అందరికి ఐడియా ఉంటుందండి, మనం ఓటింగ్ వేస్తూ ఉంటాము. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అని చెప్పేసి చెప్తామండి. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్. సో ఈ యొక్క మిషన్స్ కోసం కొనుగోలు చేయడానికి 1300 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి ఓవరాల్గా రావడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1300 కోట్లు అనేది ఎగ్జామ్లో అడగలే, కానీ జనరల్గా ఈ యొక్క ఈవీఎంస్ని మన ఇండియాలో ఎవరు తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చర్డ్ బై అని చెప్పి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో మనకి మీ అందరికి ఐడియా ఉంటుంది, బెల్ అని చెప్పేసి మనకి బెల్ అండి, అంటే భారత్ బెల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బెల్ వాళ్ళు ఏదైతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు, అదేవిధంగా మనకి
ఈసీఐఎల్ అని చెప్పేసి ఒకటి ఉంటారండి. సో మనకి ఈసీఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఉంటారు. సో బెల్ వాళ్ళు ఇంకొకటి ఈసీఐఎల్ వాళ్ళు అండి. సో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తాము. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరూ మనకి ఇండియాలో ఈవీఎంస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. పాయింట్ బేసిక్గానే గుర్తుంచుకోవాలి. మనకి రీసెంట్గా మనకి ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే సెంట్రల్లో మనకి రాజీవ్ కుమార్ గారు అంటే 25వ వ్యక్తి. సో అతనేం చెప్తున్నాడు అంటే దగ్గర ఈ యొక్క ఈవీఎంస్ బదులుగా కొత్తగా మేము కొన్నింటిని తీసుకురాబోతున్నాము అని చెప్పేసి ఆర్వీఎంస్ని తీసుకురాబోతున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి ఆర్వీఎంస్ అంటే కూడా అబ్రివేషన్ మనకు గుర్తుంటుంది. రీసెంట్గా వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి రిమోట్ అండి. సో మనకి రిమోట్ ఓటింగ్ అండ్ మెషిన్స్ అని చెప్పి చెప్తామండి. రిమోట్ ఓటింగ్ మెషిన్స్ అని చెప్పేసి ఎవరైతే వలసలు వెళ్తారో అంటే ప్రాపర్గా ఆ ప్రదేశంలో ఉండకుండా వేరే వలసలు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళు ఈ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడి నుంచైనా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడం కోసం ఆర్వీఎంస్ అని చెప్పేసి తీసుకురాబోతున్నారు ఈ ఈవీఎం ప్లేస్లో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం రైస్ కూడా అంతేనండి. ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే రేషన్ కార్డు ఉంటుందో సో అంతకుముందు ఏ కన్సర్న్ సిటీలో వాళ్ళే తీసుకోవాలి. బట్ ఇప్పుడు అట్లా కదా, ఇండియాలో మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. అలాగే ఓటింగ్ కూడా ఎక్కడి నుంచైనా ఓటు వేయొచ్చు. సో మన సొంత ఊరికి వచ్చి ఓటే వేయాలనే నిబంధన అయితే లేదు అని చెప్పేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మనకి ఆర్వీఎం రిమోట్ ఓటింగ్ మిషన్స్ అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క ఈవీఎం మిషన్స్ ఎవరు తయారు చేస్తారు అంటే మనము బెల్ అండ్ ఈసీఐఎల్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో తయారు చేస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనం అదేవిధంగా ఇక్కడ సబ్ పాయింట్ చూసినట్లయితే ఓబీసీ కమిషన్ గడువు మరోసారి పెంపు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో ఇది ఒక ఆర్టికల్ అండి. ఇది ఈవీఎంకి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది వచ్చేసరికి ఈవీఎంకి సంబంధించింది. ఇప్పుడు మనము ఓబీసీ గురించి మాట్లాడుకుంటున్నామండి. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి ఆర్థికంగా ఏదైతే వెనకబడిన కులాలు అని చెప్పి చెప్తామండి. సో వెనకబడిన కులాలు అని చెప్పి చెప్తాం. వీటిల్లో ఉపవర్గీకరణ అండి అంటే సబ్ కేటగిరీస్ కింద అంటే మనం స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే మాత్రము బీసీఏ, బీసీబీ, సిడిఈ దాకా ఉన్నాయండి. బట్ సెంట్రల్ లిస్టుకి వెళ్ళేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అన్ని క్యాస్ట్లు కలిపి ఓబీసీ అని చెప్పేసి అంటారు. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అంటారు. వీటిల్లో కూడా వీటికి సబ్ కేటగిరీస్ ఉండాలి అని చెప్పేసి డిమాండ్లు ఎప్పటి నుంచో ఉండడం జరిగిందండి. సో అందులో భాగంగా మనకి ఏదైతే మనకి జస్టిస్ రోహిణి అనే ఒక నేతృత్వంలో కమిటీ వేయడం జరిగిందండి. సో ఆ కమిటీని దగ్గరగా మనకి 2017లో వేయటం జరిగిందండి. సో మనకి 2017 అక్టోబర్లో అండి, అక్టోబర్ 2వ తారీఖున ఈ కమిటీ వేయటం జరిగిందండి. ఏ కమిటీ అండి? జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఒక 4 మెంబర్ కమిటీ వేయటం జరిగింది. సో ఆ కమిటీ ఏం చెప్తుంది అంటే మొత్తం ఓబీసీలో దగ్గరగా 2650 కులాలు ఉన్నాయండి. అంటే క్యాస్ట్లు అలా ఉన్నాయి. మన భారతదేశం మొత్తంలో రఫ్గా చెప్పాలంటే 2650 కులాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఓబీసీగా కన్సిడర్ చేస్తున్నారు. వాటిలో కొన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది అంటే వీళ్ళల్లో కూడా కొంత అగ్రవర్ణాలు అంటే వీటిలో కూడా కొంత పార్షియాలిటీ ఉంది. ఈ ఓబీసీలో కూడా కొంతమంది బాగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మాకు ఫ్రూట్స్ కావాలి రాజ్యాంగం ప్రకారం అని చెప్పేసి డిమాండ్లు ఉన్నాయి. అందులో భాగంగా ప్రజెంట్ ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 27% రిజర్వేషన్ని కొన్ని కులాలుగా అంటే కొన్నిటిని డివైడ్ చేసి మళ్ళీ ఆ 27ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ప్రతిపాదనతో మనకి జస్టిస్ రోహిణి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కమిటీ 2017 అక్టోబర్ 2వ తారీఖున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏవైతే కోవిడ్ సిచ్యువేషన్లు కానివ్వండి, కొన్ని ఎలక్షన్లు రావడం వల్ల కానివ్వండి, ఇలా పోస్ట్ పోన్ అవుతూ లాస్ట్ గడువు ఏదైతే మనకి 2023 జనవరి 31వ తారీఖున సబ్మిట్ చేస్తాము అని చెప్పేసి మనకి ప్రధానంగా వార్తల్లో రావడం జరిగింది. అంటే ఇలా పెంచుకుంటూ పోవటం ఇది 13వసారి చూడండి, 13వసారి. సో ఇలా హైలైట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఈ యొక్క జస్టిస్ రోహిణి గురించి ఎవరు ఈ జస్టిస్ రోహిణి అంటే ఈమె ఫస్ట్ ఫిమేల్ ఢిల్లీ హైకోర్టుకి ఫస్ట్ ఫిమేల్ చీఫ్ జస్టిస్గా చేసున్నారండి ఢిల్లీ హైకోర్టుకి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా జడ్జిగా చేస్తున్నారు ఈమె జస్టిస్ రోహిణి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదేవిధంగా ఏ ఆర్టికల్ ప్రకారము ఈ యొక్క కమిటీ ఎస్టాబ్లిష్ చేశారు, ఈ ఓబీసీ వర్గీకరణ జరుగుతుందంటే మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన ఆర్టికల్ 340 అండి. సో మనకి ఆర్టికల్
సో మనకి ఆర్టికల్ 340 ప్రకారము ఈ యొక్క ఓబీసీ వర్గీకరణ జరుగుతుంది. దాని హెడ్గా జస్టిస్ రోహిణి ఉన్నారు. ఇప్పటికి 13వసారి పొడిగించారు. 2023 జనవరి 31 నాటికి ఈమె రిపోర్ట్ సబ్మిట్ చేస్తామన్నారు. సో అదేవిధంగా ఓబీకి ప్రజెంట్ 27% రిజర్వేషన్ ఉంది. సో ఇలా పాయింట్స్ అండి, ఇలా కనీసం నీ దగ్గర ఓవర్వ్యూ నీ దగ్గర ఉంటే నీకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎలా పెట్టినా ఎలా అడిగినా సరే నువ్వు బిట్టు పెట్టడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇదండి ఓవరాల్గా మీకు అందించినటువంటి కంటెంట్. సో మీకు మీ యొక్క విజయానికి దోహదపడుతూ షామ్ ఇన్స్టిట్యూట్ ముందు వరుసలో ఉందండి. మీరు బాగా దీన్ని ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి అండి. అంటే ఆర్టిఫిషియల్గా మార్కెట్లో దొరికే బుక్స్ కాకుండా నువ్వు ఓవరాల్గా న్యూస్ పేపర్ చదివే టైం నీకు అంత ఓపిక లేదు కాబట్టి, అంత టైం లేదు కాబట్టి, అంటే లైక్ నువ్వు మిగతా సబ్జెక్టులు కూడా చదవాలి కాబట్టి జస్ట్ ఈ వీడియోని నువ్వు ప్రతిరోజు చూసి పాస్ చేసుకొని సొంతగా నోట్స్ తయారు చేసుకోండి. జస్ట్ మీకు 4-5 అవర్స్లో పట్టాల్సింది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఇదండి దీనికి సంబంధించి. ఖచ్చితంగా మీ విజయానికి వెన్నంటూ ఉంటుంది మన షామ్ ఇన్స్టిట్యూట్. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకి జనవరి 16వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నవి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.